ఇంత తెలివి రావాలి. చదువుకోలేదుగా, బైబిల్ చదువుకోలేదు, పాస్టర్లన్నీ నమ్మారు గుడ్డిగా. అందుకే చదవండి బైబిల్, ఎవరి మీద ఆధారపడద్దు. అందుకే నన్ను కూడా నమ్మొద్దంటున్నాను, ఎందుకంటే మీరు లేఖనాన్ని ఆధారంగా చేసుకొని ఏ మనిషిని నమ్మరు. సర్వశక్తిమంతుడైన దేవునికి, సర్వోన్నతుడైన దేవునికి, సకలాశీర్వాదాలకు కారణభూతుడై సర్వలోకాలను కలుగచేసి సర్వమానవాళి చేత నిత్యము ఆరాధింపబడుతూ పొగడబడుతూ స్తుతింపబడుతున్నటువంటి కన్నతండ్రికి, ఆయన ప్రియకుమారుడైన మనుషులందరికీ ప్రభువుగా నియమింపబడిన క్రీస్తు ప్రభువు ద్వారానే పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో మనందరి తరపున వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మి, ఆయన తప్ప దేవుని యొద్దకు మరో మార్గము లేదని, ఆయన చెప్పిందే సత్యమని, ఆ సత్యాన్ని నమ్మితేనే నిత్య జీవమని నమ్మి ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు, శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని వారలారా, విశ్వాసము లేని క్రియలు, అదేంటి, ఇది ఎప్పుడు వినలేదే? మనకు కంఠతం ఏమొచ్చు? క్రియలు లేని విశ్వాసము మృతం. ఈరోజు మనోళ్ళు, నాతో తిరిగినోళ్ళు కూడా ఊకే విశ్వాసం 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 అంటావు, యేసు దేవుని కుమారుడే అని నమ్మమంటావు, మరి పని చేయొద్దా? క్రియలు లేవా? క్రియలు కూడా చేయాలి. ఇంతకీ క్రియలు చేయొద్దని ఎవడన్నాడు? ఎప్పుడైనా ఈ ఐబీటీ బోధలో పని చేయకంటారా బాబు, పండుకోండి లేదా ప్రార్థన చేయండి అన్నామా? ముందు అవునా కదా, ప్రార్థన చేసి ముందు పనికెళ్ళాలి. అందుకని ఈరోజు చాలామంది సాక్ష్యం మనుషులకు చూపించాలా మనం చేసే పని, అవునా కదా? ఏమండి, ప్రతి సంఘంలో నా సాక్ష్యం అంటుంది. రాత్రి ఒక ఆమె సాక్ష్యం విన్నా. పాపం అలా ఆయన ఇస్రాయేల్లో ఉంటాడు, దేవుడు నాకు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. పైసా లేనప్పుడు మేము ఇల్లు కట్టాము 6 లక్షలతో అప్పు చేసి, ఇందుకు దేవునికి స్తోత్రం అంట. ఇలాంటి సాక్ష్యాలు చాలా ఉంటాయి. దట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. నీ చేత అప్పు చేయించి దేవుడు నీకు ఇల్లు కట్టిస్తాడా? ఇది దేవుని మనస్తత్వం కాదు. అవన్నీ సాక్ష్యం లేని సాక్ష్యాలు. అర్థమైందా మీకు? సాక్ష్యం లేని అంటే నేను క్రైస్తవునని నేను చెప్పకూడదు, నువ్వు చెప్పాలి నాకు, అది సాక్ష్యం. అందుకని క్రియలు లేని, అది విశ్వాసము లేని, మరి ఇప్పుడు విశ్వాసము లేకుండా క్రియలు చేసామనుకో, అందరు ఏమంటున్నారంటే క్రియలు లేని విశ్వాసం మృతం. అంటే ఇప్పుడు ఎందుకయ్యా విశ్వాసంతో ముందు పనులు చేయండి అంటున్నారు. అందుకే చాలామంది ఏం చేస్తున్నారంటే విశ్వాస విషయాన్ని పక్కన పెట్టి అనాథాశ్రమాలు నడుపుతాము, స్కూళ్ళు నడుపుతాము, ఏమ్మా దాన ధర్మాలు చేద్దాం, అవునా, చర్చిలు కడదాం, సువార్త దండయాత్రలు చేద్దాం, ఇదో పెద్ద ఇదైపోయింది. కానీ నువ్వు ఇన్ని చేసినా ఫస్ట్ ఏముండాలి నీకు? విశ్వాసం వద్దా? ఏమయ్యా విశ్వాసం వద్దా? అసలు విశ్వాసమే మూలం కదా. విశ్వాసము లేకుండా ఎవడు దేవునికి ఇష్టలు కాదు. అందుకే ముందు విశ్వాసానికి పునాది, విశ్వాసానికి బేసేసి ఆ విశ్వాసంలో నిన్ను ఉంచటానికి, ఆ విశ్వాసం ద్వారా నువ్వు పరలోకం పోవాలంటే క్రియలు చేయాలి. ఇప్పుడు విశ్వాసము లేకుండా కూడా క్రియలు చేస్తే కొందరిని నీతిమంతులని దేవుడు తీర్పు తీర్చాడు. అది ఎప్పుడు? పైన ఉంటుంది. యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు మొదటి వ్యక్తి ఉంటాడు, అబ్రహాం. ఆయన దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. ఆ తర్వాత తన నమ్మకాన్ని తన కొడుకును బలిచ్చినప్పుడు రుజువు చేసుకున్నాడు.
అవునా కదా? నీతిమంతుడని క్రియల చేత రుజువు కాకముందే ఆయనకు పేరు పెట్టాడు. ఏమని? నువ్వు విశ్వాసులకు తండ్రివి. అది ధర్మశాస్త్రము లేని కాలం. మరి యోబు ఎప్పుడు నీతిమంతుడు? ధర్మశాస్త్రము లేని కాలం. అది మోషే కాలంలోనే, అంతకంటే ముందే ఈ యొక్క యోబు గ్రంథం రాయబడిందని చరిత్రకారులు చెప్తే, ఆయన ఎవరు? విశ్వాసం అనేది తెలియదు. అవునా కదా? ఆలోచన చేస్తే విశ్వాసం అనే దానికి డెఫినేషన్ తెలియదు. కానీ దేవుని యందు భయము భక్తి కలిగిన నీతిమంతుడు యథార్థ వర్తనుడు. అంటే బైబిల్ నీకు తెలియకముందు, అర్థమైందా లేదా? దేవుడు అంటే వాక్యము నీకు రాకముందు నువ్వు యథార్థవంతుడిగా, నువ్వు హృదయపూర్వకంగా నువ్వు పనిచేస్తే దేవుడు నిన్ను నీతిమంతుడిగా ఎంచుతాడు. తర్వాత ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కూడా దావీదు ఏమంటాడంటే 32వ కీర్తన అనుకుంటాను వెళ్తే, తమ అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా తీరుస్తాడో వాడి విశ్వాసాన్ని బట్టి అతడు, అవునా కదా, దేవుని దృష్టిలో నీతిమంతుడు. ఇప్పుడు యోబు ఆ జాబితాలకు చెందాడు. ఇంకా లాస్ట్ ఒకడు ఉంటాడు, తెలుసా మీకు? ఆలోచన చేయండి. లాస్ట్ ధర్మశాస్త్రము అంటే సవరించబడక ముందు ఒకే ఒక వ్యక్తి క్రియలు లేకుండా విశ్వాసము ద్వారా పరదేశికి వెళ్ళిపోయాడు. దొంగోడండి. మైండ్లోకి రావాలి నువ్వు. ఏంటంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకుంటేనే, అవునా కదా, పరదేశు పరలోకం అని ఉంటుంది. కానీ దొంగోడు అటు చటే తీసుకుపోయాడు. ఎందుకున్నది? అతడేం క్రియ చేయలేదు, కానీ విశ్వసించాడు. నిజంగా నువ్వు దేవుని కుమారుడవు, నీ ద్వారానే నాకు రక్షణ ఉంది కనుక నువ్వు ఈ లోకానికి వచ్చినప్పుడు నన్ను, దట్స్ ఆల్. అంటే అది క్రియలు లేకుండా విశ్వాసం ద్వారా వెళ్ళిపోయాడు ఆయన. వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. అవునా? ఇప్పుడు మనం నూతన నిబంధనలను కొద్దాం. నూతన నిబంధనలోనికి వచ్చి మంచి మంచి క్రియలు చేసినా విశ్వాసం లేకపోతే కుదరదురా బాబు, నీకు పరలోకం లేదని దేవుడు అపోస్తుల కార్యాల్లో ఒక నపుంసకుడు ఉంటాడు. అతడు ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రతి సంవత్సరం యెరూషలేముకి వెళ్ళి మరి ఏమంటారు దర్శనం చేసుకొని ధర్మశాస్త్ర ప్రకారంగా పనిచేసి వస్తున్నాడు. కానీ అతడు ఉన్నది ధర్మశాస్త్ర కాలంలో కాదు. ఎక్కడున్నాడు? ధర్మశాస్త్రము తీసివేయబడి యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకిచ్చిన కృప కాలం ప్రారంభమైంది అప్పటికే. ఎందుకంటే అపోస్తల కార్యాల్లోనే సంఘం ప్రారంభమైంది కనుక సంఘము క్రీస్తుకు లోబడాలి, క్రీస్తు అధికారానికి లోబడాలి. అవునా కదా? అందుకే యేసు బ్రతుకున్నప్పుడే అన్నాడు, నా తండ్రిని మీరు నమ్ముతున్నారు, నన్ను కూడా నమ్మండి రా బాబు. యోహాను 14లో అంటాడు, మీరు నా తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నారు, నన్ను కూడా విశ్వసించండి. ఎందుకంటే ఒక్క దేవుని మీద నమ్మకం ఉంటేనే కుదరదు. దేవుడు ఒక్కడే కాదు, యేసుక్రీస్తు దేవునే కుమారుడని నమ్మితేనే మీకు నిత్యజీవం అన్నాడు. ఇది మనం కొన్ని ఊర్లు చెప్తుంటే అందరికీ అర్థం కావట్లేదు. ఏంద్రా ఇడు పనికి మాలి అన్ని ఊర్లల్లో దేవుడు ఒక్కడే. ఏమండి, 10 ఊళ్ళు తిరిగాం, పెద్ద పెద్ద సిటీలు. వీళ్ళకి పిచ్చి పట్టింది, వీళ్ళకి ఇది తప్ప ఏది రాదనుకునే ఒక పేరు కూడా పడిపోయింది. కానీ విశ్వాసములో నిన్ను ముందు నిలపాలి, పునాది గట్టిగా ఉండాలి. ఏమండి, ఇప్పుడు ఈ ఇల్లు నిలబడిందంటే దీనికి లోతుగా ఇల్లు కట్టిన వాళ్ళకి తెలుస్తుంది. ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే కిందికి ఎంత పోవాలి? ఓ 12 ఫీట్లన్నా తీయాల, లేకపోతే బిల్డింగ్ నిలవదు. ఇంత లోతుకి ఎందుకయ్యా డబ్బులు దానికంటాడా? అసలైంది అదే. అందుకే విశ్వాస మూలముగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. అవునా కదా? దేవుని మాట, ఈ రొట్టె వలన కాదు మాత్రం దేవుని మాట, విశ్వాసం వలన బ్రతుకుతాడని. ఎందుకంటే విశ్వాసం మోస్ట్ ఇంపార్టెంట్. విశ్వాసము లేకుండా నువ్వెన్ని క్రియలు చేసినా అది కూడా వేస్టే. ఎలాగైతే నువ్వు క్రియలు లేని
విశ్వాసం మృతం అంటున్నావు, రైటే, అది వాక్యంలోనే చెప్తున్నాడు. ఇదే వాక్యము నువ్వు లోతుకెళ్తే విశ్వాసము లేకుండా ఎన్ని క్రియలు చేసినా మృతమే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆ ధనవంతుని దగ్గరికి ఎవరు పరిగెత్తారు? దేవుడు చెప్పాడు ఆడి భక్తి బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఆ భక్తి నిన్ను కాపాడదు. మరి ఏం కాపాడాలి? విశ్వాసం. క్రియలు ఉన్నాయి, విశ్వాసం లేదు. అందుకని ఎవరిని పంపాడు? ఫిలిప్పును పంపాడు. ఫిలిప్పు పరిగెత్తుకొని రథం దగ్గరికి వెళ్ళాడట. ఈ మధ్యలో ఒక ఫేస్బుక్లో ఒక మంచి కామెంట్ చూశాను. క్రైస్తవులారా, గేహాజీ దేనికోసం పరిగెత్తాడట? డబ్బు బంగారం కోసం. అవునా? నయమాన్ దగ్గర ఉన్నది. మరి ఫిలిప్పు ఆత్మల రక్షణ కోసం పరిగెడుతున్నాడు, మీరేం చేస్తున్నారా అని ఒకడు పోస్ట్ పెట్టాడు. నిజంగా నాకు బాగా నచ్చింది. ఆత్మల రక్షణ కోసం ఎవడు వెళ్తలేడు, డబ్బు డబ్బు డబ్బు. అవునా? అర్థమైందా లేదా మీకు? అంటే నీ విశ్వాసము సరి అయింది లేక నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. అందుకే ముందు విశ్వాసములో స్థిరం చేయాలి కనుక విశ్వాసం గురించి ఇంత బాధపడుతున్నావు. ఇప్పుడు ఆ దొంగ దగ్గర, అది ఆ మంత్రి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? అరే నాకు రక్షణ లేదు, యేసునందు విశ్వాసం ఉంచకపోతే నాకు రక్షణ లేదు, మరి ఏం చేయాలన్నాడు? నువ్వు క్రీస్తును నమ్ము, నోరు తెరిచి సువార్త ప్రకటించాను. అపుంసకుడు ఆజ్ఞాపించాను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. బా, చూసావా? విశ్వాసం ఏంటిది? ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మటమే విశ్వాసం. ఒకవేళ ఇది క్రియ కాదంటావా? యేసుప్రభు బతుకున్నప్పుడు చెప్పాడు. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 28వ వచనం, మేము దేవుని క్రియలు జరిగించుటకు మేమేమి ఇదేంటంటే, ఇది పట్టించుకోవా ఏమ్మా? యేసును దేవుడు పంపాడని విశ్వసించాలి, అది క్రియ. ఫస్ట్ నువ్వు క్రియ చేయవలసింది అది. ఆయన నమ్మి బాప్తిసం తీసుకోవాల్సిన క్రియ. ఆ తరువాత అప్పుడే నువ్వు రక్షింపబడవు. ఎన్నోసార్లు చెప్పాను నేను. ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అవునా? నమ్మాలి, బాప్తిసం తీసుకోవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఆ తర్వాత శ్రమలు సహించాలి. ఈ శ్రమలను అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. దిస్ ఈజ్ ది విల్ ఆఫ్ గాడ్. అంటే ముందు నువ్వు విశ్వాసంలో స్థిరపడాలి. అందుకనే ఒక నపుంసకుడికి విశ్వాసం అంటే ఏందో తెలియజేసి అప్పుడు ఇక అర్థమైందా లేదా? విశ్వాసము లేకుండా ఓన్లీ క్రియల కోసం వచ్చాడు. ఎక్కడో శేబదేశం నుండి, అవునా కదా, యెరూషలేముకి వచ్చిపోతున్నాడు ప్రతి సంవత్సరం. ఇప్పుడు కూడా పోతున్నారు యెరూషలేము యాత్ర అని. ఎవరికి పరలోకం రాదు. అది ఎందుకంటే అది విహారయాత్ర, అది పర్యాటక యాత్రే తప్ప భక్తి యాత్ర కాదు. నేను ఎవడు రమ్మనలేదు. ఆనాడు యూద దేశంలో ఉన్నవారు సంవత్సరానికి ఒకసారి యెరూషలేముకి వెళ్ళాలా, దర్శించుకోవాలా, కానుకలు సమర్పించాలి. నువ్వు గొండు కొట్టుకుంటావా, పైసలు ఎత్తావా, బలిస్తావా అన్నీ అక్కడ జరగాల. మనం భారతీయులం, మనం అన్యులం, ఇశ్రాయేలం కాదు. ఈ తేడా నీకు తెలిస్తే నువ్వు వెళ్ళక్కర్లేదు. నువ్వు నీ శరీరాన్ని, అవునా, నీ హృదయాన్ని బలి చేస్తే చాలు. ఇప్పుడు బళ్ళు, అర్పణలు అవన్నీ అవసరం లేని కాలం. ఎందుకంటే మన కోసం యేసుప్రభే బలైపోయాడు. ఒక రెండో ఇన్సిడెంట్ చూపిస్తాను. అపోస్తల కార్యాలే, ఆయన కూడా నీతిమంతుడును యథార్థవంతుడని
ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడింది 10వ అధ్యాయం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అంటే 100 సైనికులకు కమాండర్ ఇటలీ ప్రభుత్వానికి. అతడు అన్యుడు, ఆలోచన చేయండి. కానీ అతడు ఎవరట? నీతిపరుడును అను భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను. అతడు కూడా ధర్మము చేయొచ్చు. భయభక్తులు ఉన్నాయి, కానీ అసలు దేవుడు ఎవరో తెలియదు. దేవుడు అనుకుంటున్నాడు. ఇప్పుడు పౌలు గారు 22వ అధ్యాయానికి వెళ్తే మీకు అర్థమవుతుందా? ఏథెన్స్ పట్టణం అంతా విగ్రహాలతో నిండి ఉంది. కానీ ఒక దగ్గర రాసింది ఏమని? తెలియబడని దేవునికి. ఎందుకంటే ఏమో ఎవరినన్నా వదిలేశామేనో అని ఒకటి పెట్టుకున్నారట. ఇప్పుడు మీరు చూసినా కొన్ని స్వీట్ హౌస్లో చూడండి, ముఖ్యంగా మార్వాడి స్వీట్ హౌస్లో చూస్తే మొత్తం పెడతాడు స్వీట్ హౌస్ అంతా. ఏమో ఎవరన్నా మర్చిపోయామో వాళ్ళ భక్తి, కానీ అసలుని మర్చిపోయారు. అర్థమైందా లేదా? అసలైన ఆ నిరాకారుడు జ్యోతిర్మయుడు, అవునా, ఉన్నవాడు సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయారు. అన్నీ పెట్టుకొని అన్నిటికీ ఇలా చేసి ఆ తర్వాత నీకు స్వీట్ అమ్ముతాడు. నువ్వు మాత్రం లొట్టలేసుకుంటుంది బ్రహ్మాండంగా ఉంది అంటావు. మళ్ళీ చర్చికి వచ్చి విగ్రహాలు కనిపించింది తినకూడదు అంటాడు. అర్థమైందా లేదా? మీకు ఆలోచించాలి. అందుకని దాన ధర్మాలు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి, అయ్యా మీరు యేసుప్రభుని నమ్ముకోండి, ఆయన దేవుని కుమారుడు, పాపులను రక్షించడానికి వచ్చాడు అని అంటే, ఈరోజు ఉన్న బయట వాళ్ళు చాలామంది ఇంకా రాలేకపోతున్నారు. ఎందుకంటే కులాన్ని చూసో, బలాన్ని చూసో, బలగాన్ని చూసో, అవునా కదా? కొందరు తర్వాత నమ్మితే కుటుంబంలో ఎన్ని సమస్యలు వస్తాయో వీటన్నింటిని బట్టి కొందరు రాలేకపోతున్నారు. వాళ్ళు అంటారు, మేము భక్తి పరులమే కదా, మేము ఎవరికి అన్యాయం చేయలేదు కదా, అవునా, ఎవరి జోలికి మేము వెళ్ళటం లేదు, దాన ధర్మాలు కూడా చేస్తున్నాం, మేమెట్లా పాపులం అన్నారు అనుకోండి, దానికి ఇస్తున్నాడు ఈయన. సకల దుర్నీతి అంటే అసలు దేవుణ్ణి నమ్మకపోవడమే. అసలైన దేవుణ్ణి, నిరాకారుడైన దేవుణ్ణి నువ్వు వెతకాలి. యేసుక్రీస్తు వచ్చిన రోజు అంటాడు, దేవుణ్ణి ఎరగని వారికి అంటే దేవుడు ఎవరో నీ ధర్మం రా నాయన. ఇప్పుడు చెప్దామంటే తంతున్నారు కానీ, అవునా, నీ ఇంటికి వచ్చినప్పుడు తంతున్నారు కానీ దేవుడు ఎవరో తెలుసుకోవడానికి నీ డ్యూటీ, అది నా డ్యూటీ కాదు. దేవుడు దయదలిసి సాక్షార్థంగా చెప్పమన్నాడు, చెప్తున్నారు వీళ్ళు. ఇది అర్థం చేసుకోకుండా మేము నీతిమంతులం. అలాంటి నీతిమంతుడే ఈ కొర్నేలి. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? వీడు భక్తి ఉంది, భయం ఉంది, దాన ధర్మాలు చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ ఏం లేదు, దేవుడు ఎవరో తెలియదు, విశ్వాసం అంటే ఏంటో తెలియదు. మరి ఇప్పుడు ఆయన అంత భక్తిపరుడిని నరకానికి పంపడానికి దేవునికి ఇష్టం లేదు. కానీ ఏమి ఇష్టము? ఇతడు కూడా రావాలంటే విశ్వాసములో స్థిరపడాలి. అందుకే పేతురుని పంపించాడు. తెలుసా మీకు? ఎంత చక్కని సాక్ష్యం అంటే, ముందు ఒక దూతను పంపి ఆయనకి చెప్తాడు. ఎవరికి? కొర్నేలికి చెప్తాడు. బాబు ఒక దగ్గర ఉన్నాడు సీమోను అని, ఒక చర్మకారుని ఏంటంటే చెప్పులు కొట్టినోడు ఇంట్లో ఉన్నాడు, ఆయనను పిలిపించుకోరా బాబు అంటాడు. ఇప్పుడు అదే దూతెళ్ళి మళ్ళీ ఈ సీమోను అంటే పేతురు అండి, సైమన్, ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటాడు, నీకోసం మనుషులు వస్తున్నారా బాబు, నువ్వు బయటికి వెళ్ళి పో నేను చెప్పిన కాడికి అన్నాడు. అంటే ఎట్లుంటుంది చెప్పు? ఇప్పుడు పేతురు వెళ్ళి దేవుడు నాకు చెప్పాడు అనలే, ముందు నీకేం చెప్పాడో చెప్పన్నాడు. అక్కడ పిలిచినోడు ఏం చేశాడు? ఇక్కడ ఈయన కూడా చెప్పాలి దేవుడు. ఇది అర్థం చేసుకోవాలి మనిషి, ఏమ్మా? కానీ మన సాక్ష్యం ఏంటి? నన్ను దేవుడు పంపాడు మీ ఇంటికే అనగానే రాత్రే మాట్లాడాడు, దర్శనంలో అనగానే నీ ఇంటికి అనగానే అమ్మ దేవుడు అట నా ఇల్లు చూపించాడట భక్తుడికి అని చెప్పి రెండు అని కూర్చేసి, ఏమంటారు దాన్ని, అర్పణ అంటారు. ఏం చెప్తే అది నమ్మే భక్తులు ఉన్నారు. నో, ఎవడైనా మన ఇంటికి వచ్చి దేవుడు మీ ఇల్లు చూపించాడు బ్రదర్ అని చెప్పాడు అనుకో, నువ్వేమనాలే?
నాకు కూడా చూపించినప్పుడు రాపో అదివరకు దాకా రాకన్నాడు. నీకు దేవుడు చూపిస్తే నాకు కూడా చూపిస్తే నేనే ఎతికి పట్టుకొస్తాను మీ ఇంటికి వచ్చి. నువ్వు ఎక్కడున్నావో దేవుడు నాకు చెప్తాడు. ఎందుకంటే కొన్నేళ్ళకి చెప్పినోడు నాకు చెప్పడా? ఇంత తెలివి రావాలి. చదువుకోలేదుగా, బైబిల్ చదువుతలేరు, పాస్టర్లన్నీ నమ్మారు గుడ్డిగా. అందుకే చదవండి బైబిల్, ఎవరి మీద ఆధారపడద్దు. అందుకే నన్ను కూడా నమ్మొద్దు అంటున్నాను. ఎందుకంటే వీరు లేఖనాన్ని ఆధారంగా చేసుకొని ఏ మనిషిని నమ్మకం. దిస్ ఈజ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని ఆలోచన, దేవుని వాక్యము, దేవుని నీతి. దీనికి మీరు లోబడాలి. అప్పుడు వచ్చేమన్నాడు, నీకేం చెప్పండి, నాకు ఇట్లా దర్శనం వచ్చిందయ్యా మిమ్మల్ని. మరి ఇప్పుడైనా ఏం చెప్తున్నాడు? ఇక వచ్చి 34వ వచనం నుంచి చదివితే, ఆ పేతురు నోరు తెరిచి ఇట్లనను, దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ. అవునా? ఏం చెప్తున్నాడు? సువార్త చెప్తున్నాడా, తన వార్త చెప్తున్నాడా? నేను చేపలు పట్టుకొని ఉన్నోనుంటి ప్రసంగం చేయరా బాబు అంటే మంచి టైం ఇస్తే సగం అంతా నేను బయలుదేరేటప్పుడు, అవునా, టైర్ పంచర్ అయింది, టైర్ మార్చుకున్న తర్వాత చుట్టాలు వచ్చారు, అవునా, అంతకుముందు నేను పాపినుంటి, అవునా, 10 మందిని కసాకసా. నీ సాక్ష్యం ఎవడికి కావాలయ్యా? యేసు గురించి చెప్పు. నీకు ఇచ్చిన టైంలో టైం వృధా చేయకు. అవునా కదా? అది ది వే ఆఫ్ ప్రీచింగ్ ద గాస్పల్ కాదు. ఈయన మరి ఆయన గొప్ప సాక్ష్యం చెప్పాలి, ఏం చెప్పట్లేదు. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? దేవుడు ఆయనను మృతులలోనే లేపాడు, నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించి సూచక్రియలు మహత్కారాలు చేసి ఆయనను ప్రభుగా మాకు నియమించి, ఈయన గురించి సాక్ష్యం ఏమన్నాడు అంతే. నిన్ను గురించి నువ్వు సాక్ష్యం చెప్పుకోవు. ఇలాంటి విశ్వాసం, ఇలాంటి క్రియలు పనికిరావు దేవుని ముందు. ఏమ్మా, ఆత్మీయ వైరాగ్యం. ఈ ప్రసంగం విన్నారు కదా, ఇప్పుడు సాయంత్రం పోయేటప్పుడు ఏమనుకుంటారు, ఇక దేవుని కోసం మారాల్సిందే, ఇక ఎట్టి పరిస్థితిలో ఈ నా కుటుంబం కాదు లోకం కోసం ఆలోచించనని ఈ గేటు దాటి కొంచెం ఆ టర్నింగ్కి వెళ్తే అన్నీ పోతాయి మళ్ళీ. నా ఇల్లు, నా సంసారం. అవునా? ఏమ్మా, ఇలాంటిది మన విశ్వాసం. కానీ పేతురు ఏం చెప్తున్నాడు? నీ కథ వద్దు, నా కథ వద్దు. అసలు కథ ఏంటిదంటే, ఇదిగో నువ్వు యేసుని నమ్మితేనే పరలోకం. అంటే ఇన్ని క్రియలున్నా విశ్వాసం లేకపోతే పోతావు. అందుకే ముందు విశ్వాసమందు స్థిరులుగా, పునాది అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద సంఘాన్ని కట్టాలి. సో ముందు పునాది వేసాం. పునాది లేదు చాలా, ఇప్పటికీ పునాదిలో లేరు మీరు చాలామంది. డౌటే. ఏమ్మా, ఈ విశ్వాసంలో నిలబడాలంటే అట్లాంటి తిరిగి వస్తాడు, అన్నంత ఏదో చెప్తాడు అని మారిపోయేటోళ్ళు ఉన్నారు. అందుకే పౌలు అంటాడు, నానా విధములైన అన్యబోధల చేత తిప్పబడకండి, దేవుని మనసును ఎరగండి అంటున్నాడు. అందుకే ఈ కొర్నేలియస్ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పిస్తే అప్పుడు వారి మీదికి పరిశుద్ధాత్మ వచ్చింది, వారికి బాప్తిసం ఇచ్చారు. అప్పటి నుంచి రక్షణ కార్యక్రమం ప్రారంభం. ఒక జైలు అధికారి కూడా అదే, నువ్వు యేసునందు విశ్వాసం ఉంచుము, నువ్వు నీ ఇంటి వారందరూ రక్షింపబెడతారు. అంటే విశ్వాసం అనేది ఆల్సో ఇంపార్టెంట్. ఉత్త విశ్వాసం నిన్ను కాపాడదు, కానీ ఆ విశ్వాసము క్రియలతో కూడా ఒకప్పుడు కాపాడబడింది. ఇప్పటికీ బైబిల్ తెలియని వాళ్ళను దేవుడు నీతిమంతుడైతే వారి హృదయ ధర్మశాస్త్రం ప్రకారం కాపాడుతుంటున్నాడు. కానీ ఈరోజు యేసుప్రభు ఎవడో తెలియనుడు ఎవడు లేడు. ఏమ్మా, ఉన్నాడా? ఊరికే అంటారు, నువ్వు ఫోన్ తెరిస్తేదేనా, కంప్యూటర్ తెరిస్తేదేనా, టీవీ తెరిస్తేదేనా, అవునా కదా? ఏం తెరిస్తే యేసు గురించి లేదు, అవునా? నువ్వు డేట్ వేసినా యేసుక్రీస్తు గురించే కదా. చరిత్ర రాస్తే ఏమంటున్నారు, అబ్బో క్రీస్తు పూర్వం, క్రీస్తుని ప్రకటిస్తున్నారని. ఈ మధ్య ఏం చేశారంటే శాస్త్రవేత్తలు, దేవుని నమ్మడం ఏం చేసింది, బీసీఈ అని రాస్తున్నారు. బిఫోర్ కామన్ ఎరా, బీసీకో ఈ తలిగించారు. మరి మొన్నలేమో క్రీస్తు పూర్వం చూడు యేసుప్రభు అని. ఇప్పుడు ప్రసంగాలు చెల్లయి, అవి పాతయి, అవునా కదా? అందుకే నేను ఆ సాక్ష్యం కూడా చెప్పను. ఇది సాక్ష్యం కాదు. యేసు క్రీస్తును నమ్మాలి అంటే నువ్వు బైబిల్ చదువుకొని బైబిల్ నందు విశ్వాసం వచ్చే. కానీ అదిగో అక్కడ అరారత్ కొండ మీద ఓడ దొరికింది, ఓడ దొరకకపోతే నమ్మవా?
ఆ? సముద్రంలో ఫరో రథాలు దొరికాయి, ఆ ఫరో రథాలు దొరికాయి, రథం దొరకకపోతే నమ్మవా? దేవుడు ఉన్నాడని నమ్మటమే, ఆ దేవుని కుమారుని లోకానికి వచ్చాడని నమ్మటమే నీ విశ్వాసానికి పునాది. ఆ విశ్వాసముతో యేసుక్రీస్తును వెంబడిస్తే, నిజంగా యేసుక్రీస్తును ధరించుకుంటే, యేసుక్రీస్తు నీకు అర్థమైతే నువ్వు ఎవరు చెప్పకముందే క్రియలు చేస్తావు. మనకు యేసుక్రీస్తు అర్థం కాలేదు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును కనుక మనం కలిగి ఉంటే ఇంకా నువ్వు ఎవడు చెప్పాల్సిన అవసరం లేదు. అవునా? నీలో ఆటోమేటిక్ చేంజ్ వచ్చి పనికి వెళ్తూనే ఉంటావు. మనం ధరించుకున్నట్టు నటిస్తున్నామే తప్ప నిజంగా ధరించుకోలే. అలా ధరించుకున్నారు ఎంతమంది? ఒకప్పుడు 3000 మంది ధరించుకున్నారు. అవునా కదా? వాళ్ళు చెప్పినట్టు విన్నారు. వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. మన పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడాలంటే మనము విశ్వాసము తర్వాత క్రియ. ఈ విధంగా యేసు ప్రభు కోసం బ్రతుకుదాం. ఇలా మిగిలినది ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా 8వ అధ్యాయంలో శతాధిపతి ఉంటాడు. ఒకసారి అది కూడా చూసి, అతడు కూడా అన్యుడే, అతడు ఎలా నమ్మాడో చూడండి. 8వ అధ్యాయంలో ఒక శతాధిపతి వచ్చి, నా దాసుడు బాలేడు, జస్ట్ నువ్వు మాట మాత్రం సెలవిస్తే ఆడు బాగుపడతాడని నమ్మకం ఉంది అన్నాడు. అనగానే యేసుక్రీస్తు ఏమన్నాడు? నీ దాసుడు బాగుపడతాడు పో అన్నాడు. ఆ క్షణంలో బాగా అయిపోయాడు. ఈ మాట అన్నందుకే ఏమన్నాడు? ఇశ్రాయేలులో ఈ శతాధిపతి అంటే ఒక అన్యుడు ఏమన్నాడంటే, నువ్వు మాట సెలవిస్తే చాలు, నువ్వు నా ఇంటికి రావాల్సిన పని కూడా. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయులలోనే, ఒరే నాయన అన్యుడు, ఇశ్రాయేలులు దేవుని పిల్లలమని విర్రవేగుతున్న మతోన్మాదులు. ఇప్పటికీ ఫస్ట్ మతోన్మాద ఎవడంటే ఇశ్రాయేలుడే. వాళ్ళను ఫాలో అయ్యే వాళ్ళే మన వాళ్ళు మనకి ఇక్కడ ఉన్నారు ఈ భారతదేశంలో. మీతో నిశ్చయముగా మీతో నో డౌట్ అన్నాడు. అంటే యేసుక్రీస్తు మీద అంత నమ్మకం ఉంది, ఆయన మాట మీద అంత విశ్వాసం ఉంది. అందుకనే పౌలు అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చనను మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారం. మళ్ళా నువ్వు ఎవడు డౌట్ వెళ్ళొద్దు, ప్రశ్న వేయొద్దు. ఇంకా నువ్వు పూర్ణ అంగీకారమునకు, దట్ ఈస్ యువర్ ఫెయిత్. ఈ ఫెయిత్ ద్వారా నువ్వు నిజంగా ఈ ఫెయిత్లో మునిగితే నీ క్రియలు ఆటోమేటిక్ వస్తాయి. ఇందులో నువ్వు లేక, అవునా కదా? చాలామంది ఏం చేస్తున్నారంటే, ఆ క్రియలు మంచి మంచి కార్యక్రమాలు చేస్తే దేవుడు కరుణించడా? క్వశ్చనే లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు అసంటి వాళ్ళు అలాగే నమ్మారు. కానీ ఖచ్చితంగా యేసుక్రీస్తుని తెలుసుకోవాలి, విశ్వాసంలో పునాది కట్టుకు ఉండాలనే ప్రయత్నం కూడా దేవుడు చేశాడు. కనుక ఖచ్చితంగా విశ్వాసము లేని క్రియలు కూడా వేస్ట్. అవునా కదా? క్రియలున్న విశ్వాసం కూడా వేస్ట్. ఇప్పుడు మనం ఆలోచించుకొని నిర్ణయం తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందు నేను నమ్మినా నమ్మకపోయినా, ఎదిరించినా కాదన్నా, అందరినీ ఏ భేదము లేకుండా పక్షపాతం